నమస్తే. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్. ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ. ఇది ఈ వార్త సారాంశం. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ నుండి, అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరింది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకున్నది. అంటే విలీనం అంటే బీఆర్ఎస్ఎల్పీ విలీనం అయితేనేమో అంత ప్రాబ్లం ఉండదు, కోర్టు కూడా ఏం చేయలేదు. విలీనమైంది కాబట్టి గతంలో జరిగిన బీఆర్ఎస్ చేసిన పని కానీ, తర్వాత మహారాష్ట్రలో బీజేపీ చేసిన పని కానీ, ఎల్పీలు విలీనం అయితే ప్రాబ్లం ఉండదు. 2/3 మెజార్టీ ఉండాలి. ఇప్పుడు ఆ మెజార్టీ లేదు కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి నగరానికి చెందిన, అంటే హైదరాబాద్కు చెందిన ఒక మాజీ మంత్రి ఆధ్వర్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు అంటే క్వీన్ సిటీస్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఒక ఎమ్మెల్యే తప్ప మిగతా ఎవరు అంతా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అధికార పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, లేరు. కాబట్టి ఈ క్వీన్ సిటీస్ టార్గెట్ చేసుకుని ఓ మాజీ మంత్రి ఆధ్వర్యంలో 4 మంత్రి పదవులు ఇస్తే మరో 16 మంది జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంటే ఇప్పుడున్న 10 మంది మరో 16 మంది 26 మంది అయితే 39 మందిలో 2/3 మెజారిటీ అవుతుంది. అప్పుడు ప్రాబ్లం ఉండదు. కోర్టు కూడా ఏమి చేయలేదు. విలీనమైంది, బీఆర్ఎస్ఎల్పీ విలీనమైంది కాబట్టి ఏమి చేయలేదనే వాదన. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనికి, అవమానానికి ఇది ఈ చర్య ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా అవుతుంది అని ఒక వర్గం వాదన అట. ఏది ఏమైనా ఈ పనులు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలకు వెళ్ళడం అనేది ప్రజలకైతే ఇబ్బందే, కార్యకర్తలకు కూడా ఇబ్బందే. కానీ మరి ఈ వార్తలో రాసినట్లు నిజంగా జరుగుతుందా జరగదా? ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవహారం కూడా చూస్తుంటే ఎట్లా ఉందంటే, ఒకవేళ ఈ 10 మంది మాత్రమే ఉంటే ఖచ్చితంగా వీళ్ళని అనర్హత వేటు వేసేటట్లు కనపడుతుంది. వీళ్ళకి అనర్హత వేటు వేస్తే మళ్ళీ తిరిగి ఎలక్షన్లు, మళ్ళీ తిరిగి డబ్బు ఖర్చు, అప్పుడు గెలుస్తామో లేదో, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు పదవులు ఉంటావా ఉండవా, ఇవో నా 1,00,000 ప్రశ్నలు. అదే ఇంకొక 16 మందిని చేర్చుకుంటే 26 మంది అవుతారు. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకున్నట్లు అవుతుంది. గతంలో కేసీఆర్ గారు చేసిన పనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది అన్నది వీళ్ళ వాదన. మరి 16 మంది వస్తారా? కాంగ్రెస్ పార్టీలకు జైన్ అవుతారా? 4 మంత్రి పదవులు వీళ్ళు ఇస్తారా? దానికి సిద్ధమేనా? అంటే ఈ వార్త ద్వారా ఏంటంటే, వాళ్ళ కేంద్ర నాయకత్వం కూడా పరిశీలిస్తుందట. ఇవన్నీ నమ్మొచ్చా అంటే, దీనిలో రాజకీయంలో ఏదైనా జరగచ్చు. నమ్మొచ్చు, నమ్మకూడదు. 16 మంది ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు, అధికారం. ఏ రాజకీయ నాయకుడు ఎన్ని చెప్పినా సరే, మేము ప్రజాసేవ చేస్తాం, ఈ సేవ చేస్తాం, ఆ సేవ చేస్తామని ఎన్ని చెప్పినా సరే, కానీ అంతిమంగా వాళ్ళ లక్ష్యం మాత్రం డబ్బు, అధికార దాహం. ఇదే. కాబట్టి ఇప్పుడు జరుగుతుందా అనే డౌట్ ఉండొచ్చు చాలామంది, కానీ జరిగినా ఆశ్చర్యం లేదు, జరగకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రేపు భవిష్యత్తు, మన భవిష్యత్తు ఏంటి, ప్రజల్లో మన పలుకుబడిపోతుంది, మనం స్థిరంగా ఉండాలి, మనకు ఒక ఇమేజ్ ఉండాలి. రేపు భవిష్యత్తులో ఇట్లా పార్టీలు మారితే ఏ పార్టీలు నమ్మవు అనుకునే ప్రజలు, నమ్మరు అనుకునే వాళ్ళు స్థిరంగా ఉంటారు. మనం చూసాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కేసీఆర్ ఎంతగా పొగిడేవారు. ప్రతి మీటింగ్లో లక్ష్మీపుత్రుడు అనేవారు. అలాంటి వారే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ కావడం జరిగింది. కడియం శ్రీహరికి అక్కడున్న రాజయ్య గారిని కాదని కూడా కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, మంత్రి పదవి ఇవ్వడం, చాలా హోదా కల్పించాడు కేసీఆర్ గారు. అయినా కూడా పార్టీ అధికారంలో పోయిన తక్షణమే వీళ్ళు పార్టీ మారడం. అంటే నేను ఇక్కడ నమ్మకం అని విషయానికి చెప్తున్నా. ఎవరిని నమ్మొచ్చా నమ్మకూడదంటే రాజకీయంలో ఏదైనా సాధ్యమే. వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఉండొచ్చు. 4 మంత్రి పదవులు ఇచ్చి కొన్ని వేల రూపాయల కాంట్రాక్ట్లు ఇస్తామంటే ఎవరైనా గో, ఇది తథ్యం. కానీ
ఈ వార్త రాసినట్లు జరుగుతుందా జరగదా అనేది వేచి చూడాలి. మరి ఇప్పుడు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం అట, వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థలు ఎలాగూ మే జూన్లో జరిగేటట్లు ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిండ్రు కదా, అప్పటి వరకు వీళ్ళని జాయిన్ చేసుకొని బీఆర్ఎస్ని విలీనం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనగదొక్కాలనే వ్యూహం అంట. స్థానిక సంస్థలలో వీళ్ళకి అభ్యర్థులు కూడా దొరకకుండా అంత నిర్వీర్యం చేసే ప్లాన్ జరుగుతుందట. అది ఏఐసిసి పెద్దల పరిశీలనలో ఉందట. ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పుడైతే మనకు జరుగుతుందా జరగదా ఏది అనేది తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇది జరిగితేనే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ ఉప ఎన్నికలు అనేవి రావు. ఈ 16 మంది వెళ్ళినారు అనుకోండి, ఉప ఎన్నికలు రావు. ఎల్పిఏ విలీనమైంది ఇంకా ఏంటండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఉప ఎన్నికలు రావు. వీళ్ళలో కూడా కొంతమందికి మంత్రి పదవులు వస్తాయి, ఈ పోయిన 10 మందిలో కూడా. ఇప్పుడు 4 మంత్రి పదవులు ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాకు మంత్రి పదవి అని పోటీలు పడుతున్న వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇస్తారా? అన్ని మంత్రి పదవులు సొంత పార్టీ వాళ్ళకి కాదనుకొని బీఆర్ఎస్ నుండి వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఈ మంత్రి పదవులు ఇస్తారా ఇవ్వరా? అసలు ఈ ఎమ్మెల్యేలు 16 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారా? నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి అంటే మీకంతా ఐడియాకి వచ్చి ఉంటుంది. తలసాని శ్రీనివాస యాదవ్ గారినే టార్గెట్ చేసి రాస్తున్నారు. ఇంకంతే, ఇంకేముంది? ఇలా వీళ్ళు రాస్తున్నారు అంటే వీళ్ళ వ్యవహారం. మరి నిజంగా టచ్లో ఉన్నాడా, మాకు లైన్లో ఉన్నాడని కొంతమంది, మాకు టచ్లో ఉన్నాడని కొంతమంది, వీళ్ళు ఈ మంత్రి పదవులకు ఓకే అంటే వాళ్ళు వస్తారని రకరకాల ఊహాగానాలు. వస్తారా రారా అనేది ప్రశ్నార్థకమే, చెప్పలేము. ఈ రాజకీయంలో ఏదైనా సంభవమే, ఇటు జరగవచ్చు అటు జరగవచ్చు. మనం గతంలో కూడా చాలా మందిని చూసాం, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దుంకుతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళని ప్రజలు కూడా అట్లే గెలిపిస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు చెందిన గంటా శ్రీనివాసరావు గారు, వారు ఎక్కడ ఉన్నా ఈసారి మిస్ చేసుకున్నాడు. ఎక్కడ ఉంటే అక్కడ దుంకడం, మంత్రి పదవి తీసుకోవడం, చాలా విచిత్రంగా జరుగుతుంది మొత్తం. స్పీకర్ గారు కూడా అంటే నిర్ణయం ఇప్పుడు 18వ తారీఖు సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని ఘాటుగా సుప్రీంకోర్టు అంటే వదిలేటట్లు లేదు. ఈ 10 మందిని ఒకవేళ విలీనం కాకపోతే మాత్రం 10 మందికి ఎలక్షన్లు ఖచ్చితంగా జరుగుతాయి. సుప్రీంకోర్టు అంత సీరియస్గా ఉంది. ఇది వ్యవహరించడం తప్పు అనేది. ఇంకొకటి కూడా జరుగుతుంది ఏంటంటే, ప్రభుత్వం కూడా వాళ్ళకు అంటే గతంలో కేసీఆర్ గారు 12 మందిని విలీనం చేసుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నుండి. సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది కదా. అట్లాగే వీళ్ళు కూడా జాయిన్ చేసుకొని కొన్ని మంత్రి పదవులు ఇచ్చేసి అంటే కేసీఆర్ గారి మీద పగ తీర్చుకునేటట్లు వ్యవహారం చేయాలి, ఆ పార్టీని పూర్తి నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి చూడాలి ఈ వ్యవహారం నడుస్తుందా, ఇది ఊహాగానమేనా, అంతకు తెగిస్తారా? ఎమ్మెల్యేలు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళినా ఆశ్చర్యం లేదు, వెళ్ళకపోయినా ఆశ్చర్యం లేదు.